హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ పొడిగించింది ఫ్రెండ్స్. అవి ఏంటంటే పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను తెలంగాణ గవర్నమెంట్ పొడిగించింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎవరంటే తొలుత సెప్టెంబర్ నుంచి యొక్క స్కాలర్షిప్లకు అప్లై కోసం డిసెంబర్ 31, 2020 డెడ్లైన్ దాకా విధించినప్పటికీ ముఖ్యంగా అడ్మిషన్ ప్రక్రియ ఆలస్యం కావడం, రెన్యువల్ విద్యార్థులు సైతం పూర్తి స్థాయి దరఖాస్తు సమర్పించకపోవడంతో తెలంగాణ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ కారణం ఏంటంటే కోవిడ్ ప్రభావంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం కూడా ఇది ఒక ఇంపార్టెంట్ కారణంగా చెప్పుకోవచ్చు. అడ్మిషన్ ప్రక్రియలో కూడా తీవ్ర జాప్యం నెలకొనడం కూడా ఈ యొక్క కారణంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇంకా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఫీజు రింబర్స్మెంట్ ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకి లాస్ట్ డేట్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే అది ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువును పొడిగించింది. దయచేసి మీలో ఎవరన్నా ఇంకా స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్న విద్యార్థులు ఎవరన్నా ఉంటే కనుక ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి కొంచెం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు గవర్నమెంట్ ఫ్రీగా వచ్చే స్కాలర్షిప్ విషయంలో ఎందుకు వెనకడదు మీరు? ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఈ మెసేజ్ కొంచెం ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా 12,65,000 దాకా అప్లై చేస్తారని చెప్పేసి అంచనా వేశారు అధికారులు. కానీ రెన్యువల్ చేసుకునే విద్యార్థులే 6 లక్షల దాకా 6 లక్షల మంది అప్లై చేసుకున్నారంటే ఇంకెంతమంది అప్లై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 15. ఈ పాస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. దానికి మీకు ఏమైనా సైట్ చెప్పాలంటే అక్కడ సైట్ కూడా మెన్షన్ చేశాను, తెలంగాణ epass.cgg.government.in. ఓకేనా ఫ్రెండ్స్? ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించినవి ఏమన్నా మీకు వెంటనే అప్డేట్ అవ్వాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.